హాయ్ అండి. హలో అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. సో, ఇప్పుడైతే టైమ్ 4 అయిందనమాట. మరి 4 అయితే మనకి స్నాక్స్ కావాలి కదా! అందుకే ఈరోజు మేము మసాలా వడ ప్రిపేర్ చేస్తున్నామనమాట. ఇది కూడా మా మమ్మీ నేర్పిన వంటే. సో, ఈరోజు నేను మసాలా వడ ఎలా చేస్తున్నా, ఏంటి అని రెసిపీ మొత్తం చూపిస్తాను. స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు మొత్తం చూసేయండి. ఓకేనా? స్టార్ట్ చేద్దాం. బాయ్ బాయ్. లాస్ట్లో మళ్ళీ చూపిస్తా. ఓకేనా? బాయ్. సో ఇప్పుడైతే మనం తీసుకునే ఈ శనగపప్పు ఒక 300 గ్రామ్స్ ఉంటుందండి. ఇది నేను 5 అవర్స్ బ్యాకే నానబెట్టుకొని ఉంచుకున్నాను అనమాట. మీరు ఈ పప్పు గ్రైండర్లో వేసుకున్నా పర్లేదు, ఆర్ రుబ్బు రోలు ఉంటుంది కదా, అందులో వేసుకున్నా పర్వాలేదు. కానీ మిక్సీలో మాత్రం వేయొద్దండి, అంత కరెక్ట్గా రాదు. కొంచెం బ్లెండ్ అయ్యి కొంచెం అవ్వకుండా అలా అయిపోతుంది అనమాట. అందుకే గ్రైండర్లోనే చేసుకోండి, కరెక్ట్గా గ్రైండ్ అవుతుంది. సో చూసారు కదా, ఇలా తీసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ మా మమ్మీకి తెలియకుండా ఏదో చిన్న క్లిప్ తీసాను నేను. ఇక్కడ కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్, చిల్లీ, గార్లిక్ అండ్ ఆల్సో అల్లం, ఇవన్నీ మనకు కావాలి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. మీరు కూడా ఇలా, కొంతమంది ఎలా అంటే స్ట్రైట్గా కూడా కట్ చేసుకుంటారనమాట. అలా కట్ చేసుకున్నా కూడా పర్వాలేదు, ఆరెల్స్ చిన్న చిన్న పీసెస్ కింద కూడా కట్ చేసుకోవచ్చు. సో దట్ ఎలా అంటే మనకి కొంతమందికి ఆ టేస్ట్ ఆనియన్ తగిలితే నచ్చుతుంది, కొంతమందికి అయితే నచ్చదు, అందులో మిక్స్ అయిపోతే బాగుంటుంది. సో నాకు కూడా అంతే అనమాట. అందుకే నేను చాలా చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. ఈ ఆనియన్స్ కట్ చేసుకొని ఆ పిండిలో మిక్స్ చేసేసుకోండి, ఆ రుబ్బులో. 4 or 5 తీసుకున్నాను నేను, సరిపోతుంది కారం అని చెప్పి. సో ఇందులో అయితే ఈ ఉల్లిపాయలు, చిల్లీస్, గార్లిక్, ఇంకా అల్లం, ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేశాను. దాని తర్వాత కొత్తిమీర అండ్ ఆల్సో కరివేపాకు, ఇవన్నీ కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసుకున్నాను అనమాట. మిక్స్ చేసుకొని దాని తర్వాత కొంచెం గరం మసాలా కొంచెం వేసుకోండి, ఎక్కువ వద్దు. తర్వాత కొంచెం ధనియాల పొడి, దాని తర్వాత సాల్ట్. ఇక్కడ కూడా సాల్ట్ నేను తక్కువ యాడ్ చేశాను. సో దాని తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి ఉంటుంది కదా, ఆ పిండి యాడ్ చేసుకోండి. తర్వాత ఒక చిన్న స్పూన్తో జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. ఈలోపు మీరు ఆల్రెడీ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని రెడీగా ఉంచుకోండి. అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి, కొంచెం కదా యాక్చువల్లీ కొంచెం ఎక్కువే వేయాలి, ఎందుకంటే మరి ఇవి గారెలు కదా, సో కొంచెం ఎక్కువే ఉండాలి ఆయిల్. సో ఈలోపు ఆయిల్ అయితే కొంచెం వేడవుతుంది. అవి వేడైన టైంకి చక్కగా ఇలా కొంచెం ఆయిల్ కానీ లేదా వాటర్ కానీ చిన్న చేయి తడి చేసుకొని ఇలా రౌండ్గా చేసుకోండి. నాకైతే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట ఈ వడలు చేయడంలో, సో అందుకే నేను కొంచెం రౌండ్గానే చేశాను. లేదు అన్న కూడా ఈజీగా వచ్చేస్తుంది. సో ఇలా పెట్టుకొని మంచిగా ఆయిల్ అనేది బాయిల్ అయిందో లేదో చిన్న పిండి వేసి చూసాను అనమాట. సో అదైతే ఆయిల్ సరిపోతుంది ఆ వేడి. దాని తర్వాత మనం ఆల్రెడీ ఇలా చేసి పెట్టుకున్నాం కదా, అది జాగ్రత్తగా అందులో వేసుకోండి, ఆరెల్స్ నూనె పైకి వచ్చేస్తుంది అనమాట. సో జాగ్రత్తగా వేసుకోండి. ఇదైతే మంచిగా ఈ మసాలా వడతో కాంబినేషన్ అయితే టీ అండి. టీ అండ్ మసాలా వడ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆరెల్స్ మనం నాన్ వెజ్తో, చికెన్తో కానీ మటన్తో కానీ గ్రేవీతో తింటే సూపర్ ఉంటుంది. నాకైతే చికెన్ గ్రేవీతో చాలా ఇష్టం ఇది, కానీ నేను చికెన్ తినట్లేదు అనమాట, బర్డ్ ఫ్లూ అని చెప్పి. నేను ఇంకా చాలా రెసిపీస్ చేసి చూపిస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు కూడా మంచిగా ప్రిపేర్ చేసుకొని కింద ఎలా ఉందో కామెంట్ చేసి పెట్టండి. ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీరు ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేయడం మర్చిపోవద్దు. టర్న్ చేసుకొని చూడండి కరెక్ట్గా అయిపోయిందో లేదో, మళ్ళీ అవ్వకపోతే కూడా అంత బాగోదు టేస్ట్. కరెక్ట్గా మీరు గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలన్నమాట, ఆరెల్స్ మళ్ళీ టేస్ట్ మారిపోతుంది, మాడిపోతే అస్సలు బాగోదు. చూసారు కదా, కరెక్ట్గా ఆ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది.
సో చూసారు కదా, ప్రిపేర్ చేసేసాము. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ చూసారు కదా, ఎక్కువ మాడిపోకుండా కరెక్ట్గా ఈ కలర్లో చేంజ్ అయిన తర్వాత తీసేసుకుంటే కరెక్ట్ టేస్ట్ వస్తుంది అన్నమాట. మనకి కరెక్ట్గా ఉడికిందనమాట లోపల. టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకైతే టీ చాలా అలవాటు అండి. టీతో ఈ మసాలా వడ గారె ఏదైనా అనొచ్చు, అవి తింటే చాలా బాగుంటుంది. ఇంకొంచెం పిండి ఉంటే కూడా మొత్తం వేసేసాను అనమాట. ఇది యాక్చువల్లీ 300 గ్రామ్స్ నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ అయితే ఒక 300 గ్రామ్స్ అయితే చాలా ఎక్కువే వస్తాయి. మీరు కావాలంటే ఇంకొంచెం దిబ్బగా కూడా వేసుకోవచ్చు, కానీ అంత క్రిస్పీనెస్ రాదనమాట. నాకు అలా నచ్చదు. అందుకే నేను కొంచెం మీడియంగా వేసాను. సో దట్ ఇలా వస్తాయి, క్రిస్పీగా ఉంటాయి, బాగుంటాయి కూడా. మనం చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా కూడా ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఒక చిన్న ఐటమ్ అనమాట. సో ఇలాంటి ఇంకెన్నో రెసిపీస్ మీరు చూడాలి అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఆల్సో ఏవైతే కమెంట్ చేశారో అవి డెఫినెట్గా చేస్తాను. ఆల్రెడీ 2-3 కమెంట్ చేశారు ఏం కావాలో, అవన్నీ నేను డెఫినెట్గా చేస్తాను. నా లాస్ట్ వీడియో కానీ ఎవరైనా చూడకపోతే అది కూడా డెఫినెట్గా చూసేయండి. నేను లాస్ట్లో కూడా అది యాడ్ చేస్తాను. సో ఇలాంటి ఇంకెన్నో అప్డేట్స్ కావాలి అంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఆల్సో చాలా చాలా థ్యాంక్స్ అండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా. Please follow and subscribe to Asha Tales. Thank you so much. Bye bye.